జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ తెరపైకి తెస్తున్నారని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరుపతిలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తయి చాలా రోజులైందని, ఇప్పుడు కొత్తగా ఈ అంశాన్ని ముందుకు తెచ్చి వేలాది మంది అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పక్కా ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని కూటమి నేతలు ఆహ్వానించిన వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించలేదన్నారు. కోర్టు ముట్టుకాయలు వేసినా ఆ పార్టీ నేతల తీరు మారలేదని, సరైన ఆధారాలతో వస్తే తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాల వల్లే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని, భవిష్యత్తులో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. భూమన అక్రమాలు, భూభాగోత్వం బయటపడటంతోనే ఆయన బయటకు రాకుండా ఓదార్పు యాత్రలు చేసుకుంటున్నారని ఆరోపించారు. నిన్న జరిగిన మెగా డిఎస్సి ర్యాలీ కోసం పక్క నియోజకవర్గం నుంచి రోజాను తీసుకువచ్చారని, ఆ ర్యాలీలో పాల్గొన్న వారంతా గంజాయి బ్యాచ్ వారేనని విమర్శించారు. యూనివర్సిటీ వద్ద గంజాయి బ్యాచ్ చేసిన అరాచకాలపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారని గుర్తు చేశారు. తనపై వస్తున్న ఆరోపణల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తన వద్ద ఉన్న అన్ని పత్రాలు, ఆధారాలను మీడియా మిత్రులకు ఇస్తానని, వాటిని నిశితంగా పరిశీలించుకోవాలని తెలిపారు. తాను చెప్పినవి అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఉంటాయి 600 ఓట్లు ఉంటాయి, 500 ఓట్లు ఉంటాయి, ఉన్నాయి కదా, తీసాం కదా, మొన్న గుర్తించాం కదా వాటన్నిటిని. ఏం ఓట్లు అవన్నీ చెప్పండి. ఇప్పుడు ఈసీ ఎక్కడో ఉండి చెప్తారు, పాపం వాళ్ళకి తెలియదు. ఇల్లు వాళ్ళు చూడరు, డెత్స్ ఉంటాయి, షిఫ్టెడ్ ఉంటాయి అనుకుంటారు. కానీ మనకు తెలుసు కదా ఏంటని. ఇక్కడ జరిగిన బై ఎలక్షన్స్లో మీరు చూశారు కదా, ఎపి కార్డ్స్ ఎన్ని రోడ్ల మీద పడున్నాయో చెప్పాను కదా. ఆధారాలతో సహా ఇస్తా, మొత్తం ఆధారాలతో సహా నేను ఇస్తా, డాక్యుమెంట్స్ మొత్తం ఇస్తా. నాది కాకపోతే ఆ స్థలం అది మొత్తం ఆ ప్లేస్ మొత్తం వదిలేసిన ఆ ఇల్లు, ఇప్పుడు నేను కట్టుకున్న ఇల్లు ఎప్పుడు 2013లో నేను కట్టుకున్నది, కొన్నది 2002లో, మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మీరు ఎవరికన్నా ఒక రిటైర్డ్ జడ్జికి ఇచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నాది కాకపోతే నేను వెళ్ళిపోతాను, వదిలిపెట్టి మొత్తం నా ఆస్తి మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతాను. దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి నేను డీటెయిల్గా మాట్లాడే రోజు ఒక రోజు వస్తుంది, దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తాను. లేదు మీకు కావాలంటే, మీడియా కావాలంటే నా డాక్యుమెంట్స్ ఇస్తాను. ఎక్కడికైనా సరే, ఎవరి దగ్గరికైనా సరే ఆ లీగల్ ఒపీనియన్ మొత్తం కూడా ఖర్చునే పెడతాను. పెట్టి నాది కాదంటే నేను నా ఆస్తి వదిలి వెళ్ళిపోతాను, ఊరు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎవరు తీసుకొచ్చారు, ప్రెస్ క్లబ్కి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఎమెంట్ పెట్టుకొని తీసుకెళ్లారు అన్నీ మీరు చూశారు కదా. ఎవరు తీసుకొచ్చారో, ఎవరు తీసుకెళ్లారో అన్ని వీడియోలు నాకు వచ్చాయి. ఎవరి దగ్గరుండి స్పెషల్గా ఇంటర్వ్యూ చేశారో, ఏ ఛానల్లో వచ్చిందో, ఎవరు చేపిస్తున్నారు అనుకోండి, అన్నీ మొత్తం మీకు త్వరలోనే ఇస్తాను. థ్యాంక్ యూ. అందుకే కదా వాళ్ళు 11 తెచ్చుకున్నారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ఉన్నాము. మా పార్టీ అలా కాదు. మేము ఇప్పుడు కూడా మా కార్యకర్తలు, నాయకులు కొంతమంది మా సార్లు చెప్తా ఉంటే కూడా, సార్ ఇట్లా ఒప్పుకోవడం లేదు సార్, కార్యకర్తలు ఒప్పుకోవడం, ప్రజలు కూడా ఒప్పుకోవడం లేదు సార్ అంటే, మనకు అట్లాంటివి వద్దు. మనం ప్రజాస్వామ్యానికి విలువనిద్దాం, మన మంచిదారిలో మనం వెళ్దాం. వాడు చేసిన పని మనకు వద్దు, వాళ్ళు చేసిన పని మనకు వద్దు. ఇప్పుడు యూనివర్సిటీలో లోకేష్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎవరు వాళ్ళెవరు? గంజాయి బ్యాచ్. నువ్వేమన్నా నిజంగా మీకు ఉద్యోగ అర్హతలు కోల్పోయి మీకు రాకుండా ఉన్న వాళ్ళైతే వాళ్ళు చేసినా సరే, ఎవరో స్టూడెంట్స్ చేశారనుకోవచ్చు. చేసిన 5 మంది అక్కడ 5 మంది 5 రకాలు కంప్లైంట్ ఇచ్చున్నారు, పోలీస్ చర్యలు తీసుకుంటున్నారు, స్టార్ట్ అయ్యాయి. అందరినీ మేము దాన్ని దుర్వినియోగం చేయట్లే. ఎక్కడ 2 నిమిషాల పని వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము జైల్లో పెట్టి ఇచ్చేయాలంటే బయటికి రానికుండా చేయగలం. కాకపోతే ఏంటంటే, మేము ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము. మా నాయకుడు ఆ విధంగానే వెళ్ళాలని మాకు డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి మేము అదే ఆయన అడుగుజాడల్లోనే ముందుకెళ్తున్నాం. కానీ దాన్ని దాటి వెళ్ళాలని ఆ పరిధిని మేము అనుకోవట్లేదు. ప్రజలు అందుకే కదండి మేము చూస్తున్నాం ఏది వీళ్ళు చేసే అరాచకాలన్నీ కూడా జరగని. ప్రజలకు కూడా తెలియాలి, ఇంకా తెలియాలి ప్రజలకు కూడా. ఏ మాత్రం కొంతమంది ఉన్నారు ఇంకా మాకు అన్నున్నాయి, ఇన్నున్నాయి, మేము వచ్చేస్తామనే కొన్ని ఉన్నాయి కదా, అట్లాంటి వాటన్నిటికి కూడా సమాధానం ఇట్లాంటివి దొరకాల. ఏంటంటే వీళ్ళు రోడ్ల మీదకి వస్తే ఎట్లుంటుంది, వీళ్ళు అధికారంలోకి వస్తే ఎట్లుంటుంది, ప్రజలకు తెలియాలని మేము చూస్తున్నాం. తీరా సమయం మించి నాకైతే వదలం, ఖచ్చితమైన చర్యలు ఉంటాయి.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నమస్కారం. గొడ్డల పార్టీ అధినేత జగన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసినటువంటి పాపాలు ఎక్కడ బయటకు వస్తాయో అని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఏ తప్పు జరగకపోయినా జరిగిందని చెప్పి. అది ఉదాహరణకి డిఎస్సి జరిగి సంవత్సరం అయ్యి 16,000 మంది ఉద్యోగాలు ఆల్రెడీ ఉద్యోగస్తులు నియామకమయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఇప్పుడు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళ డైవర్ట్ పాలిటిక్స్కి. అయినా ప్రజలు కానీ ఎవరు నమ్మరు, మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. మీరు ఎన్ని చేసిన నియామకాలు చేస్తున్న ఇక్కడ మాట్లాడితే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అంటారు. ఎందుకు రాజీనామా చేయాలి? రండి, సరైన ఆధారాలతో రండి ముందుకి. లోకేష్ గారు మళ్ళీ ఈ శాప్ చైర్మన్ రవినాయుడు స్పోర్ట్స్ కోటాలో ఏదో అవినీతి చేశాడు అని చెప్పి అతను పిలుస్తున్నాడు, ఆధారాలతో రండి. ఇద్దరు ప్రతిసారి ఇంకా మొత్తం మా ప్రతినిధులందరూ టీడీపీ ప్రతినిధులందరూ కూడా ప్రతిసారి రమ్మంటున్నారు. ఎక్కడ తాడేపల్లిలో పెట్టుకుందామా, ఇంకెక్కడన్నా పెట్టుకుందామా, బహిరంగ చర్చకు రండి అంటే నోరు మెదపరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, చేయలేరు, దాన్ని నిరూపించలేరు. కానీ ఎంతసేపు ఆరోపణలు అయితే చేస్తారు. జంజీ ఉద్యమం అంట, అది జంజీ ఉద్యమం కాదు, గంజాయి ఉద్యమం, బ్లేడ్ బ్యాచ్ ఉద్యమం. ఒక 10 మందిని గంజాయి వాళ్ళని ఒక 100 మందిని వేసుకొని వీధుల్లో తిరిగి చేసేదే వీళ్ళ ఉద్యమాలు. వీళ్ళకి సపోర్ట్ వచ్చేది వాళ్ళే. అందుకే వీళ్ళు గంజాయిని విపరీతంగా ఇప్పటికి కూడా దొంగతనంగా చేస్తూ ఇంత దీంట్లో కూడా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఇంకా పోతే మళ్ళా కోర్టుకు వెళ్ళారు మీరు. మెగా డిఎస్సీ మీద 240 కేసులు వేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది? మొట్టికాయలు ప్రతిసారి 240 మొట్టికాయలు వేసి పంపించింది. అయినా మీకు ఏమైనా సిగ్గుందా? మీ లాయర్లే తప్పు ఒప్పుకొని వెనక్కి వచ్చారు. అయినా కూడా మళ్ళీ ఇప్పటికీ దమ్ముంటే బహిరంగ చర్చకు రండి, ఎక్కడికైనా సరే. మేము సవాలు ఇస్తున్నాం, వచ్చి ఆధారాలతో రండి. మేము ఎట్లా ఉద్యోగాలు ఇచ్చామో మేము చూపిస్తాము, మాట్లాడుకుందాం రండి. మా తప్ప ఏదన్నా ఉంటే తేల్చుకుందామండి. చేసే వాళ్ళని చేయనీరు. పోయినసారి ఏం చేస్తారు మీరు? ఏం ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. అది ఎవరికి? మీ కార్యకర్తలకి. వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా 5,000కి ఏమొస్తాయండి? 5,000 రూపాయలకి ఏమొస్తాయి? ఈరోజు మేము డిఎస్సి కానీ కంపెనీలు తెచ్చి మంచి మంచి ఉద్యోగాలు ఇస్తా అంటే వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఎంతసేపు బుర్రజల్లడం, డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఏమి చెప్పినా ఏం చేసినా అందుకే మీకు 11 ఇచ్చారు. ఈసారి ఇట్లానే చేస్తూ ఉండండి. ఆ పక్కన 11 పక్కన 1 కూడా తీసేస్తారు. ఇదైతే ఖచ్చితం. ఇకపోతే నిన్న ఒక ర్యాలీ డిఎస్సి మీద తిరుపతిలో గంజాయి బ్యాచ్ వేసుకొని, మొన్న భువన గారి భాగవతం బయటపడిన తర్వాత అడ్రస్ లేరు అబ్బాకులు ఇద్దరు. ఎక్కడున్నారో తెలియదు. నాకు తెలిసిన సమాచారం ఒకళ్ళు ఓదార్చుకుంటా ఏడ్చుకుంటా తిండి తిప్పలు లేకుండా ఉన్నారంట, నిద్రాహారాలు లేకుండా. సరే, నిన్న పెట్టారు. నిన్న ఏదో స్టేట్ కాల్ ఇచ్చారు, ఏదో ర్యాలీ చేశారు. దానికి ఎవరు? ఇక్కడి నుంచి మనుషులు లేక, చేసి ముందు నడిపించే నాయకత్వం లేక, పక్కన మా రోజక్కని తీసుకొచ్చి ముందు పెట్టి, అక్క నువ్వు చేయక్క, మేము ముఖాలు బయటికి చూపించలేము, బయటికి పోతే ఊస్తారు మమ్మల్ని, ఎందుకంటే ఒక 9 ఎకరాలు ఒక 7 ఎకరాలన్నీ మా భూభాగోతాలని బయటపడ్డాయి, బయటికి ముఖం చూపించుకోలేకున్నాం అంటే పాపం రోజాకి వచ్చి నిన్న ముందుండి నాయకత్వం నడిపించింది. అంతా ఎవరు? మొత్తం గంజాయి బ్యాచ్, టోటల్ గంజాయి బ్యాచ్. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని